హే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భద్రాచలం. ప్రెజెంట్ అయితే నేను భద్రాచలంలో ఉన్నాను టెంపుల్ దర్శనం చేసుకోవడానికి. మార్నింగ్ 5:10 అయింది. ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ 4కి ఓపెన్ చేసి 4:30 కల్లా క్లోజ్ చేస్తారంట. ఒక అరగంట ముందు వచ్చింది, దర్శనం అయిపోయేది. ఈ టెంపుల్కి ఎదురుగానే పవిత్ర గోదావరి నదికి మార్గం, కానీ ఫుల్గా ఫ్లోటింగ్ వస్తుందంట, దిగేటప్పుడు జాగ్రత్త అని చెప్తున్నారు. అండ్ అలాగని అక్కడ రెసిడెన్సీ ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉండడానికి, పడుకోవడానికి, ఫ్రెష్ అవ్వడానికి మొత్తం అలా రూములు, డీలక్స్ రూములు, నార్మల్ రూములు, అన్ని రూములు అయితే అక్కడ ఉన్నాయి. ఇదైతే టెంపుల్ అనమాట. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి ఉంటే నా దర్శనం అయితే అయిపోయేది. కానీ ఏం చేస్తే మళ్ళీ 7:30 వరకు వెయిట్ చేయమంటున్నారు. టైం ఎలాగో 5:30 అయిపోతుంది కదా. ఇంకా గోదావరి దగ్గరికి వెళ్ళి ఇంక మనం దర్శనం చేసుకోవాలా. దర్శనం కూడా 1 అవర్లో అయిపోయింది అంట మ్యాక్సిమం. అక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. అలాగనే పాపికొండలు బోట్ రైడ్ అనుకుని చాలా వచ్చాను, చేద్దామని. ప్రజెంట్ అయితే ఫుల్ ఫ్లోటింగ్ వల్ల అది కూడా ఆపేశారంట. నేను ఎలా వచ్చానంటే మార్నింగ్ 12:30కి విజయవాడలో స్టార్ట్ అయ్యాను. ఈరోజు మార్నింగ్ 12:30కి స్టార్ట్ అయితే 5కి వచ్చేసాను. ఆ 4.5 hours అయితే నాకు పట్టింది. 250 రూపీస్ టికెట్ పడింది. ఎవరన్నా రావాలనుకుంటే భద్రాచలం వెళ్ళైనా రావచ్చు కదా, చాలా ఈజీ అనమాట. అదైతే బాగా చీకటిగా ఉంది, కానీ నేను లైట్ దగ్గరికి వచ్చి అయితే వీడియో చేస్తున్నాను, చూద్దాం. అండ్ గోదావరి దగ్గరికి వెళ్దాం. అసలు ఆ రోడ్ అయితే ఎలా ఉందో తెలుసా, చాలా భయంకరంగా ఉందన్నమాట. చూపిస్తాను నేను చెప్పాను కదా, ఇది సత్రం అనమాట. దాన్ని రూమ్స్ అనుకోవచ్చు, బెడ్లు, సింగిల్ బెడ్, డార్మెటరీలు, డబల్ బెడ్లు, ఏవైనా సరే వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి. చూసారా టెంపుల్ అది, దాని ఎదురు ఆపోజిట్లో అలా ఉంది. దీని పక్క నుంచి ఇంకా గోదావరికి వెళ్ళడానికి అంట. చూద్దాం గోదావరి ఎలా వస్తుందో ముందుకెళ్ళి. ఇంకా దర్శనానికి 2 గంటల టైం ఉందిగా. మొత్తం క్లోజ్ చేశారు, అసలు కిందకి దిగడానికి కూడా లేదు, అంత ఫుల్ వాటర్ ఉంది గోదావరిలో. అయితే వచ్చిన వాళ్ళందరూ ఇంకా అటు ఇటు కూర్చుంటూ ఉన్నారు అంతే. పైనుంచి కింద దిగడానికి లేదు. నేనే నడుచుకుంటూ వచ్చే టెంపుల్ దగ్గర నుంచి, బట్ నో యూస్. చూద్దాం. ఇలా మొత్తం ఇలా క్లోజ్ చేశారు. కనబడేదంతా గోదావరి. ప్రతి సైడు అంతే ఉంది, ఏ సైడ్ అయినా సరే మొత్తం క్లోజ్ చేశారు. అక్కడ లాంచ్ ఇలా కనబడుతున్నాయి కదా. కానీ ప్రజెంట్ అయితే మన సిచ్యువేషన్ ఏం బాగాలేదు. ఇక్కడ ఉండనివాడు కూడా ఉండనివ్వట్లేదు, అసలు లోపలికి ఎవరిని రానివ్వట్లేదు. ఏదో అందరూ వచ్చి స్నానం చేయాలి అని అనుకుంటున్నారు, దిగడానికి అయితే లేదు. ఫుల్ ఫ్లోటింగ్తో వర్షం అయితే. అటు గోదావరి నది లేకుండా పోయింది, అలానే పాపికొండలు రైడ్ లేకుండా పోయింది ఈ ఫ్లడ్స్ వల్ల. నేను ముందు అనుకుంటానే ఉన్నా ఏదో ఒకటి జరిగిద్దిరా బాబు అని, అనుకున్నట్టే జరిగింది. ఏం చేస్తాంలే, ఇంకా మనం టెంపుల్ చూసుకొని డైరెక్ట్ ఇంకా పర్ణశాల చూసుకొని ఇంకా డైరెక్ట్ విజయవాడ అంతే వెళ్ళిపోవడం. ఇంకా చేసేదేం లేదు, ఒక రోజులో అయిపోద్ది అబ్బా మ్యాక్సిమం. ఎవరన్నా రావాలనుకుంటే కనుక ఓన్లీ 1 డే, సండే అనుకుంటే కనుక, ఒకరోజు సండే హాలిడే ఉందని అనుకుంటే కనుక సండే మార్నింగ్ వస్తే మళ్ళీ సండే ఈవినింగ్ తిరిగి వెళ్ళిపోవచ్చు చుట్టుపక్కల ఎక్కడికైనా. నాకు 4 గంటలు పట్టింది. ఎంత తెలుసు, మ్యాక్సిమం 1000 రూపాయలు కూడా అవ్వదు నాకు తెలిసి ఈ ట్రిప్కి. బడ్జెట్ 250 రూపీస్తో వచ్చాను, వెళ్ళడానికి ఒక 250. ఇక్కడ మహా అయితే ఎంత అవుతుంది, ఒక 500, చాలా ఎక్కువ. బస్ దిగిన తర్వాత అక్కడి నుంచి టెంపుల్కి 20 రూపీస్ ఆటో, మళ్ళీ ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి 20 రూపీస్, పర్ణశాల అప్ అండ్ డౌన్ 150 రూపీస్ అంట. టెంపుల్లో ఫ్రీ ఫుడ్ 10 రూపీస్ 20 రూపీస్ అంట. బయటకన్నా టెంపుల్లో చాలా బాగుంటుంది అంట, కానీ తినాలంటే 12 నుంచి 2 లోపే ఆ ఫుడ్ మనం తినాలంటే. వాళ్ళ దగ్గర అడిగి నేను తెలుసుకున్నాను అనమాట. వాళ్ళైతే అది చెప్పారు, తినాలి అని అనుకునే వాళ్ళు మాత్రం అప్పుడు దాకా వెయిట్ చేసి ఆ ప్రసాదాన్ని తినాలి. మళ్ళీ ప్రసాదం ఇవ్వడానికి కూడా సపరేట్ టైం అంట. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈసారి. అందరూ గుళ్ళకి వెళ్తున్నా, ప్రసాదం తీసుకోవట్లేదు అంటున్నారు తెలిసిన వాళ్ళందరూ. చూద్దాం. ఇంకా అంతే, ఇప్పుడిప్పుడే కొంచెం తెల్లవారుతుంది. ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని చూద్దాం ఇంకా ఎలా ఉండిద్దో. గోదావరి చూపిద్దాం అనుకున్నా, అసలు గోదావరి మాత్రం వెళ్ళని అట్లా పోలీసులు ఉన్నారు ఫుల్గా. అండ్ కొంచెం అక్కడ ముందు అయితే ఇంకా ఎవరికన్నా ఉంటే చనిపోయిన వాళ్ళకి పిండాలు పెట్టడానికి అలా ఉందన్నమాట. ఆ ముందు ఆ పైకి అది కూడా గోదావరిలో వెళ్ళడానికి లేదు. వాళ్ళు కూడా షాప్లో ఓపెన్ చేసేప్పటికి 6 అలా అయిద్దంట. అండ్ అక్కడ గోదావరిలో ఎవరైనా స్నానం చేసిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అవ్వడానికి డైరెక్ట్ బాత్రూములు, టాయిలెట్స్ ఇక్కడ ఇచ్చేసారు. నా ఎదురు ఆపోజిట్లో టెంపుల్ ఉంది, చూసారా. అలా ఉంది పరిస్థితి అంతే. ఇంకా నేనేం చేస్తాను, ఇంకా నడుచుకుంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. గోదావరి కూడా చూసుకోవడానికి లేదు కాబట్టి చేసేది ఏం లేదు. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి టెంపుల్ వ్యూ అట్లా ఈ డోర్ చూసారా అంత పెద్దగా ఉందా. పొద్దున్నే ఇంకా తెల్లవారం కూడా అవ్వలేదు. నేను నైట్ మోడ్లో పెట్టాను కాబట్టి ఇలా కనబడుతుంది అనమాట. ఇది చాలా బాగుంది.
అలా అటు నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చి అట్లా టెంపుల్ చుట్టూ అలా ప్రదక్షిణ చేస్తున్నాను అనమాట. అసలు ఏమన్నాయి ఏంటని చూస్తున్నాను. నాకు ఇంకా 2 hours అయితే టైం ఉంది. నేనైతే ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు వీడియోస్ అయితే ఒక 1 hour, 1.5 hour, 1 hour దాకా పెట్టాను. 30 minutes, 40 minutes కూడా పెట్టాను. 1 hour వచ్చిన వీడియో కూడా ఉంది. అంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి 1 hour పెడదాం ఎందుకు అని నేను ఆలోచించి, అందరూ అడుగుతున్నారు అన్న అంత పెద్ద వీడియోల కన్నా దాన్ని part 1, part 2 అలా పెట్టుకోవచ్చు కదా అని. సరే ఎడిటింగ్ కూడా నాకు కష్టం అయిపోతుందని నేను ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నానంటే వీడియోస్ని మ్యాక్సిమం 15 to 20 minutes పెడతాను. ఇంకా పెద్ద వీడియో అయితే part 1, part 2 చేయడానికైతే నేను ట్రై చేస్తాను. ఓకేనా? అందరూ అంటున్నారు లెంత్ ఎక్కువైపోతుందని. ఇప్పటి నుంచి నేను కూడా ఎడిటింగ్ కూడా నేను మ్యాక్ తీసుకున్నాను. ఇంకా మ్యాక్బుక్లో నేను ఎడిట్ చేస్తాను ఇప్పటి నుంచి. మ్యాక్బుక్ అలానే మొన్నటిదా క్యాప్కట్లు చేశాను మొబైల్లో. అంత పెద్ద పెద్ద వీడియోలకి అసలు అది అవ్వట్లేదు. iPhone 15 Plus అయినా సరే అది సపోర్ట్ చేయట్లేదు నా మొబైల్. ఇంకా అందుకని నేను మ్యాక్బుక్ తీసుకున్నామన్నా ఒక 1 week అవుతుంది. మ్యాక్బుక్లో ఇంకా నేను చేస్తాను అనమాట. చూద్దాం ఈ ఎడిటింగ్ ఎలా ఉంటుందో. 15 to 20 minutes అయితే నేను వీడియో డ్యూరేషన్ అంతే పెట్టుకుంటాను. మ్యాక్సిమం ఎక్కువ 4K అప్పటి వరకు 24, 30 పెట్టాను. ఇప్పుడు 4K 60 పెట్టాను. 60 FPSలో అల్ట్రా హెచ్డి ఎక్కువ బిట్ రేట్ అనమాట. ఓకేనా? ఇప్పటి నుంచి నేనైతే అలా పెట్టడానికి ఇంకా నేను చాలా ట్రై చేస్తాను. మ్యాక్సిమం 15 to 20 minutes వీడియో పర్లేదు. అప్పటి వరకు 2-3 పాటలు ఎందుకు, ఒక చిన్న ప్లేస్కి ఒక 1 hour 40 minutes అయితే అయిపోతుందిగా అనుకుంటున్నాను. కానీ చూసేవాళ్ళు కూడా అంతసేపు చూడట్లేదు. మ్యాక్సిమం ఒక 5 to 10 minutes చూస్తున్నారు. 40 minutes వీడియో అయితే నేనే సరిగ్గా చూడను. అంతే కదా? ఇంక వేరే వాళ్ళు అలా చూస్తారు. ఇంకా అందుకని నేను అలా అనుకుంటున్నాను. మనం దర్శనం అయిపోతే డైరెక్ట్ పరమశివశాలకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంకా అసలు టెంపుల్ గురించి ఉంది. భద్రాచల టెంపుల్ గురించి అసలు ఎలా ఉన్నారు, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని చూడొచ్చు ఏంటి అని. అలాగని ఇంకా అందరి ఫేవరెట్ ప్లేస్ అనమాట పర్ణశాల. కనబడుతుంది కదా, రావణుడు ఎత్తుకెళ్ళిపోయింది. అక్కడ మాయా లేడీ, వాళ్ళు ఉన్న ఇల్లు, వాళ్ళు ఆరేసుకున్న బట్టలు చూసారా, గుడి, ఇదంతా అదే. ఈ పర్ణశాల వచ్చేసరికి నేను సెకండ్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ ఈ ఫస్ట్ వీడియోలో మనం ప్రసాదం ఎలా తీసుకోవాలి, దర్శనానికి ఎంత టైం పడుతుంది, అండ్ అలానే ఫ్రీ దర్శనం ఉంది, 100 rupees దర్శనం ఉంది, 200 rupees దర్శనం కూడా ఏదో ఉంది, బోర్డులో ఉన్నాయి అక్కడ. ఇంకా 1.5 hour ఉంది కదా, ఆగి వెళ్దాం. ఇంకా ఎలా ఉండొచ్చు, ఆ రూములు ఉన్నాయి కదా, ఆ రూములకి ఎలా పడుతుందో చూద్దాం. అసలు ఆ ఫేర్ కూడా చాలామంది మరి ఎందుకో అక్కడ రూమ్లో ఉన్నా నాకు తక్కువ అని చెప్పారు, కానీ చాలామంది ఇక్కడ బయట అయితే పడుకున్నారు అబ్బా. వెళ్ళేదారిలో మెట్ల మీద అక్కడికి వెళ్ళాను కదా గోదావరి నది దగ్గరికి, అక్కడ మరి మెట్ల మీద ఉన్నారు. మరి ఎందుకు మనకు తెలియదు. నేను ఆటో ఆయన అడిగి చాలా వరకు తెలుసుకున్నాను డీటెయిల్స్ మొత్తం. మనం దర్శనం అయిన తర్వాత ఇంకొకటి అయితే నేను షేర్ చేస్తాను. ఓకే, ఇంకా దర్శనంకి వెళ్ళే ముందు మాట్లాడుకుందాం. మీలోపు ఏమైనా తెలిస్తే ఇంకో రౌండ్ ఉంది, అలా ఇంకో రౌండ్ వేసి వస్తాను నేనైతే టెంపుల్ దగ్గర. చూద్దాం ఎలా ఉండదు. నేనైతే గుడి బ్యాక్ సైడ్కి వచ్చాను. ప్రజెంట్ చూసారు కదా, ఇవన్నీ మన ప్రసాదం రేట్లు అనమాట. లడ్డు వచ్చేసరికి 25 rupees, పులిహోర, చక్కెర పొంగలి, బెల్లం లడ్డు, తర్వాత కేసరి, ఇలా ఉంటుంది. ఇంకా ఇది కూడా అయితే ఓపెన్ చేయాలి. ప్రజెంట్ కెమెరా నాట్ అలౌడ్ అని పెట్టారు బోర్డు అక్కడ. నేను ఎవరు లేరు కదా మార్నింగ్ అని చెప్పేసి ఇలా వస్తున్నాను. ఇవన్నీ కౌంటర్లు అనమాట. ప్రజెంట్ అయితే అన్నీ క్లోజ్లో ఉన్నాయి. అది టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చాను నేను. బ్యాక్ సైడ్ ఇలా ఉన్నాయి అనమాట రేట్లు. ఇవన్నీ లడ్డు 100 grams 25 rupees. ఒక 5 లడ్డూస్ తీసుకెళ్ళి సరిపోతుంది. ఓకేనా? నేనైతే ఇంకో బ్యాక్ సైడ్కి వచ్చేసాను. ప్రజెంట్ ఇక్కడ గోశాల ఉంది. అండ్ ఇలా వచ్చాను కదా, ఇలా లోపలికి ఎంట్రీ అనమాట. అది టెంపుల్. ఆయన మంత్రాలు చదువుతున్నారు. ఆ మంత్రాలు అయిపోయిన వెంటనే ఇంకా దర్శనం అయితే స్టార్ట్ అయిద్దంట. మ్యాక్సిమం 7, 6:30 అంటున్నారు. 6 అయింది టైము. ఇంకా అందరూ ఇంకా క్యూ లైన్లోకి అయితే వెళ్తున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నేను కూడా ఇంక అక్కడ మొబైల్స్ కానీ చెప్పులు కానీ మొత్తం అక్కడ పెట్టేసేసి నేను లోపలికి వెళ్తాను. చూద్దాం దర్శనం అయితే ఎంతసేపట్లో జరుగుతుందో. గంట పట్టిద్దా, అరగంట పట్టిద్దా అయితే మనం అయితే చూద్దాం. లోపలికి వెళ్ళి టెంపుల్లోకి వస్తే ఏదో పాజిటివ్ వైబ్ అనమాట. మనసు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. తెలుసా, నాకైతే చాలా బాగుంది. అందరికీ అలానే ఉంటుంది, కానీ చాలా పాజిటివ్ వైబ్. గుడి మొత్తం ఒక చుట్టేసి అసలు ఏమున్నాయి ఏంటి అలా అని. ప్రసాదాలు చూశారు కదా, దర్శనం ఎలా ఉంటుంది, లోపల ఎన్ని చూడాలి ఏంటో. ఇంకా నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత నేనైతే చెప్తాను. ఒక్క రోజులో వచ్చేసేయచ్చు, మ్యాక్సిమం ఒక్క రోజులో చూసుకొని మళ్ళీ రిటర్న్ కూడా అయిపోవచ్చు. కానీ మీరు వచ్చే డిస్టెన్స్ అనమాట. నాది విజయవాడ కాబట్టి 180 kilometers. నేను ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాను. ఓకే, ఇంకైతే నేనైతే లోపలికి వెళ్తాను. 6 దాటింది టైం అయితే. ఇవన్నీ కింద పెట్టేసేసి ఇంకా పే చేసేసి చివరికి మొబైల్ కూడా అలా ఉండదు, చెప్పులు కూడా అలా ఉండవు. ఈ బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ కూడా అలా లేదు. ఏమి మైకు గీకు ఏం లేదు. నార్మల్గా అలా వెళ్ళిపోయి మళ్ళీ ఇదే దారిని కిందకు వచ్చేస్తే ఇవి తీసుకొని మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం.
ఈలోగా ఇంకా ప్రసాదాలు కానీ ఏమన్నా ఓపెన్ చేస్తే కనుక అవి చూద్దాము. ఇంకా నేనైతే వెళ్తున్నాను. దర్శనం అయిపోయిన తర్వాత ఎలా జరిగింది ఏంటో మాట్లాడుకుందాం. ఓకే, ప్రెజెంట్ దర్శనం అయితే అయిపోయింది. 6కి లోపలికి వెళ్ళాను, 7కి బయటకు వచ్చేసాను. చాలా మంచిగా జరిగింది దర్శనం అయితే, బాగుంది. ఎక్కువ మంది అసలు ఎవరు లేరు, క్రౌడ్ కూడా చాలా తొందరగా అయిపోయింది. 6:40కు 6:45 ఓపెన్ చేశారు. 45 మినిట్స్ నుంచి ఉన్న 100 రూపీస్ అండ్ ఫ్రీ దర్శనం రెండు ఉన్నాయి. అలాగని అభిషేకం చేసుకునే వాళ్ళకి సపరేట్గా ఉంది, నార్మల్గా 100 రూపీస్ చేసే వాళ్ళకి సపరేట్గా ఉంది. కానీ ఇద్దరు ఎవరైనా సరే ఒక లైన్లో కలవాలి. అభిషేకం మాత్రం దానికి సపరేట్ టైం ఉందంట. అభిషేకం చేసుకునే వాళ్ళకి మాత్రం మన అంతా అయిపోయిన తర్వాత మన ఆపుతున్నారు బయట. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం చూస్తున్నారు. మరి వాళ్ళకి మనకి టెంపుల్కి ఒక 25 మీటర్స్ దూరంలోనే దర్శనం చేసుకుంటాం. మనం అంత దగ్గరికి వెళ్ళలేము. 25 మీటర్స్లో అయితే మనకి దర్శనం అయితే అయిపోయింది. అంత దగ్గరగా చూడలేము. మరి అభిషేకం చేసుకునే వాళ్ళకి ఏమైనా దగ్గరికి వెళ్ళొచ్చేమో అదైతే మనకు తెలియదు. వాళ్ళని అయితే ఆపేశారు. ఒక లోపలికి వెళ్ళిన తర్వాత కూడా 10 నిమిషాలు నుంచే పెట్టేశారు. ఇంకా గుడి తలుపులు ఓపెన్ చేయాలి. అలా ఫ్రెండ్ నుంచి వెళ్ళడం కానీ నేను ప్రసాదం ఉంది కదా, ప్రసాదం కౌంటర్ పక్కనే ఉంది టెంపుల్, అలా వెళ్ళిపోవచ్చు. జస్ట్ లోపలికి వెళ్ళిన వెంటనే టెంపుల్ అంతే. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను బయటకు వచ్చాను. చూద్దాం ఇంకా ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో చూసి. నేను మార్నింగ్ వచ్చాను కదా, ఇది మార్నింగ్ వచ్చిన ప్లేస్ మొత్తం ఇదే. ఇది ఇక్కడ కూర్చొని చెప్పాను మార్నింగ్. ఇలా వెళ్ళి ఇలా ఆ పక్క నుంచి వెళ్తే ఇంకా గోదావరి నదికి అలా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇదంతా ఇదే మార్నింగ్ వచ్చింది ఇక్కడికి. దర్శనం అయితే బాగా అయిపోయింది. జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు దర్శనం అయితే. సండే కదా, క్రౌడ్ కూడా అయితే అంత లేదు. చాలా తొందరగా అయితే దర్శనం అయిపోయింది. ఎవరన్నా రావాలనుకుంటే మార్నింగ్ టైంలో వచ్చేస్తే బాగుంటుంది. లేదు క్రౌడ్ ఎక్కువ ఉంటే 100 రూపీస్ తీసుకున్నారనుకోండి, తొందరగా అయిపోయింది దర్శనం. రెండు ఇద్దరికి సమానమే. క్యూలే సపరేట్, కానీ లోపల దర్శనం మాత్రం ఇద్దరికి సమానమే. దాంట్లో మళ్ళీ అభిషేకాలు అవన్నీ ఉన్నాయి. ఇంకా లడ్డు తీసుకోవాలన్నా ఏదైనా తీసుకోవాలన్నా ఉంది. అక్కడ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉందబ్బా, అందుకే నేనైతే తీసుకోలేదు ప్రసాదం. క్రౌడ్ ఫుల్గా ఉన్నారు. ఒక దగ్గర ఒక మళ్ళీ దర్శనం ఎంత లైన్ ఉందో అంతమంది ప్రసాదం తీసుకోవడానికి వచ్చారు. సరే ఇప్పుడు నేను వేరే ప్లేస్కి వెళ్తాను, అక్కడ ఉండి అక్కడ నేను ప్రసాదం అయితే తీసుకుంటాను. అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతే, చాలా చిన్న వీడియో. జస్ట్ ఒక 1 అవర్లో నేను 5కి వచ్చాను, 7 కల్లా బయటకు వచ్చేసాను. టెంపుల్లోకి వెళ్ళింది ఇప్పుడు 6:10కి 6:15కి వెళ్ళాను లోపలికి. 6:10కి వెళ్ళాను అంతే. 6:45 6:50కి వచ్చాను. ఇంకా అక్కడ గోమాత ఉంది కదా, అండ్ ఆ గోమాతకు కూడా నేను చెప్పేశాను. ఏంటి గడ్డి పెట్టి ఒక 25 రూపీస్ అంత తీసుకున్నారు. మనకి ఎలాగో చేంజ్ కావాలి, 100 రూపీస్ ఉంది. గడ్డి పెట్టేసేసి అన్ని గోవుల్ని పలకరించేసేసి అవి అయితే బాగా తిని ప్రతి గోవు తినింది. చివరి 2 తెరల మళ్ళీ వెనకొచ్చి పెట్టాల్సి వచ్చింది. బాగుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. చూశారు కదా, ఇంకా నా బ్యాక్ సైడ్ ఇదంతా టెంపుల్, ఇదంతా అది చాలా పెద్దది అబ్బా అనుకుంటామేమో, కానీ ఒక రౌండ్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి ఒక రౌండ్ వేసి వచ్చే టెంపుల్ చుట్టూ. నేనైతే అందరూ చూస్తున్నారు బ్రో, కానీ ఎవరు సరిగ్గా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక లైక్ చేయండి ఓకేనా, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చాలా వీడియో చేస్తున్నాను. అసలు ఆ వీడియోకి అయితే దగ్గర 10,000 అయింది. లాస్ట్ మంత్ వెళ్ళాను కదా కాశ్మీర్, బట్ అంత రీచ్ రాలేదు. నేను కూడా అనుకుంటున్నాను, ఇప్పుడు చెప్పాను కదా